ఇక రెండవ భాగానికి వద్దాం. ఈ ఫైల్స్ విడుదల వెనుక ఉన్న రాజకీయం. ఇవి బయటకు రావడం అంత తేలిగ్గా ఏమీ జరగలేదు. దాని వెనుక చాలా వాగ్దానాలు, వెనక్కి తగ్గడాలు, తీవ్రమైన ప్రజా ఒత్తిడితో నిండిన ఒక పెద్ద కథే ఉంది. ఈ ఫైల్స్ విడుదల వెనకొన్న రాజకీయ డ్రామా చూడండి. జూన్ 2024లో ట్రంప్ ఫైల్స్ విడుదల చేస్తానని ప్రామిస్ చేశారు. కాని సరిగ్గా ఏడాది తర్వాత జూలై 2025లో ఆయన అడ్మినిస్ట్రేషనే దీన్నొక హోక్స్ అంటే మోసం అని కొట్టిపారేసింది. కాంగ్రెస్లో ఒత్తిడి పెరగడంతో నవంబర్ వచ్చేసరికి ట్రంప్ మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. ఈ రాజకీయ గందరగోళం వల్లే చివరికి ఈ పారదర్శకత చట్టం వచ్చింది. అంతా ఇక్కడే మొదలైంది. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చారు: ఎప్స్టీన్ ఫైల్స్ని బయటపెడతానని. ఈ ఒక్క మాటతో ప్రజల దృష్టి మొత్తం ఈ విషయంపై పడింది. కాని కేవలం ఏడాది తిరిగేసరికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆ వాగ్దానమేమో దూషణగా మారింది. అడ్మినిస్ట్రేషన్ ఈ ఫైల్స్ను రాజకీయ ప్రత్యర్థులు సృష్టించిన హోగ్స్ అని చెప్పింది. ఈ పదునైన మార్పు విడుదల వెనుక ఎంత రాజకీయ సంక్లిష్టత, ఎంత ఒత్తిడుందో స్పష్టంగా చూపిస్తుంది. సరే, చివరికి ఫైల్స్ విడుదలయ్యాయి. కానీ అదొక విజయం కాదు. నిజం చెప్పాలంటే అది ఒక కొత్త విపత్తుకు దారితీసింది. పారదర్శకత కోసం చేసిన పోరాటం బాధితుల గోప్యతను దారుణంగా ఉల్లంఘించేలా మారింది. ముఖ్యంగా ఎంతో బలహీనంగా ఉన్నవారికి ఇది పెద్ద దెబ్బ. ఈ విడుదల ప్రక్రియలో ఉన్న అతిపెద్ద సమస్య ఒక్కటే: సున్నితమైన సమాచారాన్ని కాపాడటంలో ఘోరంగా ఫెయిలయ్యారు. ఇది ఏదో చిన్న టెక్నికల్ తప్పు కాదు, ఇది వినాశనకరమైన పరిణామాలకు దారితీసిన ఒక భారీ వైఫల్యం. ఇది ఎలా జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. చాలా సింపుల్. న్యాయశాఖ ఏం చేసిందంటే పత్రాల్లోని సున్నితమైన సమాచారాన్ని నల్లటి గీతలతో కవర్ చేసి విడుదల చేసింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కొందరు వెంటనే ఒక విషయం కనిపెట్టారు. ఆ నల్లగా ఉన్న టెక్స్టును కాపీ చేసి నోట్ప్యాడ్ లాంటి వేరే ప్రోగ్రాంలో పేస్ట్ చేస్తే దాని కింద ఉన్న అసలు టెక్స్ట్ మొత్తం కనిపించేసింది. అంతే సింపుల్, కానీ అంతే వినాశకరమైనది.